తిరుమల శ్రీవారి ఆలయంపై విమానం చక్కర్లు కొట్టడం కలకలం రేపుతోంది. తిరుమల కొండపై విమానాలు, హెలికాప్టర్లు ఎగరడం ఆగమ శాస్త్రానికి విరుద్ధం. కానీ ఇటీవల తిరుమల గగనతలంపై విమానాలు, హెలికాప్టర్లు తిరగడం ఎక్కువైంది. ఇవాళ ఉదయం 8:10 శ్రీవారి గోపురం మీదుగా ఓ విమానం ఎగిరింది. దీన్ని గమనించిన భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తిరుమలను నో ఫ్లై జోన్ గా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, శ్రీవారి ఆలయంపై విమానంలు, హెలికాప్టర్లు చక్కర్లు కొట్టడం ఎక్కువైంది అంటూ కూడా భక్తులు ఆరోపిస్తున్నారు. కంప్లీట్ డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? రాధిక, తిరుమల శ్రీవారి ఆలయం మీద తరచుగా విమానాల రాకపోకలు కొనసాగిస్తున్నాయి. దీనికి అధికారులు చెప్పే సమాధానము, ఏవియేషన్ అధికారులు చెప్పే సమాధానం సమీపంలోనే ఏదైతే విమానాశ్రయం ఉండడం వల్ల ఇలాంటి పరిస్థితి తలెత్తింది అంటున్నారు. అయితే చాలా వరకు విమానాలను దేవాలయం మీదుగా తీసుకెళ్లకూడదు, ఆనంద నిలయం మీదుగా తీసుకెళ్లకుండా జాగ్రత్తలు పాటించాలంటూ కూడా ఇటు టీటీడీ పాలక ధర్మకర్తల మండలితో పాటు అటు అధికారులు, ఇటు ఆగమ శాస్త్ర పండితులు కోరుతున్నారు. మరోవైపు రక్షణాత్మకంగా కూడా సమస్యాత్మకంగా ఉంటుంది. రక్షణ విషయంలో కూడా ఇటు విమానాలు కానీ, హెలికాప్టర్లు కానీ ఎగరకుండా చర్యలు తీసుకోవాలని అటు రక్షణ సిబ్బంది కూడా కోరుతున్నప్పటికీ ఏవియేషన్ అధికారులకు మాత్రం చీమ కుట్టినట్లు కనిపించట్లేదు. ఈ విషయం మీద హోంమంత్రి అనిత కూడా ఏదైతే ఈ విషయాన్ని హోంమంత్రి అనిత దృష్టికి తీసుకురాగా ఆమె ఏవియేషన్ శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు దృష్టికి కూడా తీసుకెళ్లింది. ఆయన కూడా తగిన చర్యలు తీసుకుంటానని చెప్పినప్పటికీ ఫలితం మాత్రం కనిపించడం లేదు. చెన్నై ఏవియేషన్ పరిధిలోనే తిరుపతి ఎయిర్పోర్ట్ ఉంటుంది. ఆ అధికారులు కూడా చర్యలు తీసుకుంటామని చెప్తారు కానీ పరిస్థితుల్లో మార్పు రావడం లేదు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి సంయుక్తంగా ఈ విషయంలో చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు. ఓవైపు ఏదైనా దాడి జరిగితే పరిస్థితి ఎంత ప్రమాదకరంగా ఉంటుందన్న విషయాన్ని కూడా ఉన్నతాధికారులు ఆలోచించుకోవాలి. రక్షణ శాఖ కూడా ఈ విషయంలో పటిష్టమైన ఆదేశాలు జారీ చేయాలని కూడా ఇటు భక్తులు కోరుతున్న పరిస్థితి. మొత్తం మీద ఈ వారంలో ఇది రెండోసారి ఈ విధంగా విమానం ఆలయం మీద ఎగరడం, దీనిపైన చర్యలు తీసుకోవాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. రాధిక, థ్యాంక్ యూ దామోదర్.